హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ ఈరోజు తెలుగు కార్యక్రమానికి స్వాగతం అండి. మనం ఇస్కాన్ శేషాద్రిపురం డ్యూటీస్ నా దగ్గర ఇక్కడ ప్రెసెంటేషన్ లేదు. బట్ మనసులో మనం వాళ్ళని తలుచుకొని జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయికి జై, निताय चैतन्य की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, गुरुदेव की जय, नरसिंह भगवान की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। హరే కృష్ణ మాతాజీ హరే దండోపారం. కృష్ణ మాతాజీ అందరూ మ్యూట్ చేసుకుంటారా? కొంచెం కృష్ణ డిస్టర్బెన్సెస్ మాతాజీ, వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ అందరూ మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. శారదా మాతాజీ, యా, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం చూడబోయే శ్లోకం 6.19 నుంచి. ఇక్కడ ప్రజెంటేషన్ లేదు మనకి, బట్ మీరు తీసుకోవచ్చు. మీ దగ్గర భగవద్గీత ఉంటుంది కదా, మీరు 6.19 శ్లోకం భగవద్గీత తీసుకోండి. యథా దీపో నివాతస్థో నెంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా దీపో నివాతస్థో నెంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. మాతాజీస్ ప్రభుస్ ఎవరన్నా ఒకసారి ఈ శ్లోకం చదివేసి మీనింగ్ చదవగలుగుతారా? చదవండి. అన్మ్యూట్ చేసుకోండి చదవండి. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. ఎన్నో అధ్యాయం అండి, ఎన్నో శ్లోకం మాతాజీ? 6.19. 19 అంటే అండి నాకు అర్థం కాలేదు. 19. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ మాతా. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. తీసాను కానీ చదవండి 19. ఓకే మాతాజీ. 19 ఒక్క నిమిషం మాతాజీ చదవండి మాతాజీ. మీనింగ్ కూడా చదివేసాయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శ్లోకం కూడా చదవమంటారా? అవును, శ్లోకం ఒకసారి చదవండి, మీనింగ్ ఓకే. చదవండి. హరే కృష్ణ. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలోని చోట దీపము నిశ్చలంగా ఉన్నట్లుగా మనస్సు నియంత్రించబడిన యోగి తన పరతత్వ జ్ఞానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. యా, హరే కృష్ణ. యా, యాక్చువల్గా ఇక్కడ స్వామివారు అష్టాంగ యోగిల్ని గురించి, వాళ్ళ ఒక పరిపూర్ణత, ఆ స్టేజ్ని గురించి స్వామివారు ఈ ఒక శ్లోకంలో చెప్తున్నారు. మనం కూడా భక్తి యోగిలంగా ఆ ఒక స్టేజ్నే మనం కూడా ట్రాన్స్లేట్ చేసుకోవాలా అని అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యథ ఒక అనాలజీ ఇస్తున్నారు స్వామివారు. ఈ శ్లోకంలో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎలా ఉంటారు ఆ అష్టాంగ యోగిలు ఆ పర్ఫెక్షన్ స్టేజ్లో అన్నది. అందుకని శ్లోకంలో యథా, ఎలాగా అని స్టార్ట్ చేసేస్తున్నారు. యథా దీపో నివాతస్థో, ఎలా
ఈ నివాతస్థం అంటే ఎలా ఒక గాలి లేకున్న స్థలంలో ఎలా ఉంటుందో ఏంటి దీపో ఆ దీపం అన్నది ఒక గాలి లేకున్న స్థలంలో ఎలా ఉంటుంది నింగతే డిస్టర్బెన్స్ లేకుండా ఎలా అంత చక్కగా వెలుగుతుంది కదా. మనం ఒక దీపం మనము ఎవ్రీడే ఈవినింగ్ తులసి మహారాణికి ముందు మనం వెలిగించేటప్పుడు అలా గాలి పటపట 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 అనిపోతుంది. దానికి మనం ఏదన్నా గ్లాస్ లాగో ఏదో పెడితే ఎంత బాగా ఎలుగుతుంది. ఆ ఒక డిఫరెన్సే వేరే కదా. నింగతే నాట్ డిస్టర్బెన్స్, డిస్టర్బెన్స్ ఏది లేకుండా గాలి లేకున్న స్థలం ఆ దీపం అన్నది ఎలా ఎలుగుతుందో అలాగే స ఉపమా, అలాగే ఏముంట దేన్ని ఇక్కడ రిలేట్ చేస్తున్నారు, స్మృత యోగిను ఆ యోగిల్ని ఆ రిలేట్ చేస్తున్నారు స్వామివారు. దీపానికి దేనికి, దీపానికి రిలేషన్గా దేన్ని చెప్తున్నారు, యథా చితస్య చిత్తస్య వాళ్ళ మైండ్ అంత కంట్రోల్గా పెట్టుకొని ఉంటారంట. ఆ దీపం ఎలా డిస్టర్బ్ లేకుండా ఎలుగుతుందో అలా ఉంటుందంట వాళ్ళ మైండ్ కంట్రోల్డ్. యుంజతో యోగం ఆత్మనః కాన్స్టెంట్ మెడిటేషన్, ఆ ఒక ట్రాన్సెండెంటల్ సెల్ఫ్ అంటారు కదా, ఆ ఒక కాన్స్టెంట్ ధ్యానంలో ఏదైతే డిస్టర్బెన్స్ లేకుండా ఎలా అయితే ఆ దీపం అనేది ఆ గాలి లేకున్న స్థలంలో ఎలా వెలుగుతుందో అలా ఉంటుందంట వాళ్ళ ఒక ధ్యానం అన్నది ఇక్కడ. సో మనకు మెయిన్గా చెప్పడం ఏంటి, వన్ పాయింటెడ్ ఫోకస్. ఆ ఫోకస్, ఆ కాన్సన్ట్రేషన్ గురించి మనం ఇక్కడ చర్చించుకోవాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ ఒక శ్లోకంలో. ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైన వ్యక్తికి ఆ ఒక వన్ పాయింట్ మెడిటేషన్ అన్నదే కదా వాళ్ళకి. అయితే మెటీరియలిస్టిక్ అంతా ఎలా ఉంటుంది, భౌతికపరమైన వాళ్ళకంతా మెటీరియలిస్ట్కి అంతా ఎప్పుడూ ఆలోచనలే వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ చూస్తేనో ఆలోచనలే, నెమ్మదిగా ఒక ఒక కాన్స్టెంట్ ఫోకస్ అన్నది అది ఉండదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక చింతన, ఆలోచన అన్నది ఉంటుందే ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక మెటీరియల్ వరల్డ్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ టచ్తో ఉంటారు వాళ్ళు ఆ భౌతికపరమైన ఒక సిట్యుయేషన్‌లో ఎప్పుడు కాన్స్టెంట్ టచ్‌తో ఉంటారు. ఎలా అంటే ఎగ్జాంపుల్‌కి మనము ఇప్పుడు డిఫరెంట్ టాక్స్ వినడం, భౌతికంగా చెప్పడం లేదు. సారీ, ఆధ్యాత్మికంగా చెప్పలేదు. భౌతికంగా ఏదేదో మాటలనింది వినడం, ఏందేందో చూడడం ఈ మెటీరియల్ వరల్డ్‌లో కదా. ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి భోంచేయడం అంటే అది ప్రసాదం కాదు. వేరే ఎవరన్నా వండినటి ఎక్కడో ఆ రెస్టారెంట్‌లో అలా ఇలా. సో ఏమైతుందంటే అక్కడ మన కాన్షియస్ అన్నది అక్కడ దెబ్బతింటుంది. సో అప్పుడు మా ఆలోచనలు కూడా ఎలా ఉంటుందంటే డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. ఒక కాన్స్టెంట్‌గా ఒక ఫోకస్, ఆ కాన్సంట్రేషన్ అన్నది ఉండదు. ఎప్పుడు ఆలోచనలు. దానికి తర్వాత ఏమైతుంది, ఆలోచనలు ఎక్కువ వచ్చిందంటే ఒక్క ఒక్క దాని మీద ఫోకస్ అన్నది ఉండదు. అన్ని రకరకాలుగా ఇది చేయాలా, ఇదొద్దు, అది బావుంటుంది. నో, నో, అది గూడా ఒద్దు, ఇది బావుంటుంది. ఓహ్! ఇది గూడా బావుంటుందేమో. సో, ఇది అన్నది మెటీరియల్ ప్లాట్‌ఫార్మ్, మెటీరియల్ వరల్డ్‌లో ఇలా ఉంటుంది. మెటీరియలిస్టిక్‌గా ఉండే వాళ్ళకు ఎప్పుడు ఆ నెమ్మదిగా ఆ ఆలోచన అన్నది ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి మైండ్‌లో పోతూనే ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో అది న్యాచురల్ కదండీ! ఇక్కడ ఉపద్రిత అన్నది ఆ ఒక కంటిన్యూస్ డిస్టర్బెన్స్ లేకున్న స్థలం ఇది కలియుగం లేదు కదా. అశాశ్వతం అని అంటున్నారు. కలియుగం అంటేనే ఈ ఉపద్రిత, ఈ ఒక కాన్స్టెంట్ డిస్టర్బెన్స్ మనకు ఉంటుంటుంది. అలాంటి ఒక స్థలం ఉన్నాం. ఏదో వింటున్నాం, ఏదో చూస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏదో తింటున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మనము
ఒక్క దాని మీద ఫోకస్ చేసి అదే లక్ష్యం అని అనుకోలేక నానా రకాలుగా ఆలోచనలు పోయేటట్టు మన మైండ్‌లో మనకి కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటున్నారు జనాలు కదా! అందుకనే లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకంతా ఎలా అవుతుందంటే మైండ్ ఆ అన్‌కంట్రోల్డ్ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అందుకని వాళ్ళకి ఇప్పుడు సైకాలజికల్ డాక్టర్స్ ఎక్కువైపోయారుగా. మూడ్ స్వింగ్ అంటున్నారు. మూడ్ స్వింగ్. ఈళ్ళకొచ్చేసి నిద్ర రావడం లేదు. నిద్రే పట్టడం లేదు. దానికైనా మెడికేషన్స్ మళ్ళీ నిద్ర రావడం లేదంటే దానికైనా మెడికేషన్స్. మూడ్ స్వింగ్ నాకిప్పుడున్నంత ఒక మూడు మళ్ళీ కొన్ని గంటల తర్వాత ఉండనంటుంది. ఆ మైండే మారిపోతుంది అనే వ్యక్తులు మూడ్ స్వింగ్ అని అంటారు. ఇంకా డాక్టర్ దగ్గరికి దేనికన్నా వెళ్తే కూడా వాళ్ళు అడుగుతారు గదా! మనల్ని వాళ్ళు బేసిక్‌గా నోట్ చేసుకుండేటియన్నీ ఏంటి? ఈళ్ళెంత వెయిట్ ఉన్నారు? ఎంత హైట్ ఉన్నారు? ఈళ్ళకి బీపీ ఎంతుంది? అన్నీ చెక్ చేస్తారు కదా! దాంతో పాటు వాళ్ళు మనల్ని అడిగేదేంటి? మీకేదన్నా యాంగ్జైటీ ఉందా? యాంగ్జైటీ ఉందా? అని అడుగుతున్నారు గదా! యాంగ్జైటీ ఉందనంటే మీకు ఆలోచనలు ఎక్కువ. అలా ఏదన్నా ఉందంటే అది అది కలియుగంలో నార్మల్ అది. ఏమైపోయింది మనం ఇలా అన్ డిస్టర్బెన్స్ ఉన్న ఒక అట్మాస్ఫియర్‌లో మన డిస్టర్బ్డ్ మైండ్‌తో ఉంటున్నాం. ఇంక ఏమంటే ఇదే శాశ్వతం, ఇదే సంతోషం అని అనుకుంటున్నాం. అయితే ఇది కాదు. ఏమైపోయిందంటే మనం ట్యూన్ అయిపోయాం. అలవాటైపోయాం దానికి. ఈ డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్‌లో ఇలా డిస్టర్బ్‌గానే ఉంటే మనము అలవాటైపోయాం. ఒక డిస్టర్బెన్స్‌కి, ఇంకొక డిస్టర్బెన్స్‌కి మధ్యలో ఆ ఒక క్షణమంతా టైం ఉంటుంది జూసారా? ఆ టైమే మనకు సంతోషంగా అనిపిస్తుందేమో! దాన్నే నిజమైన సంతోషం అని మనం అనుకుంటున్నాం. అయితే అది కాదు నిజమైన సంతోషం. ఇది అంతా మొత్తం డిస్టర్బెన్సే ఎప్పుడు ఈ భౌతికమైన లోకంలో. ఇదెలా అయిపోయిందంటే మనము ట్యూన్ అయిపోయాం దానికి. ఎగ్జాంపుల్‌కు ఆహ్, ఆహ్, హరే కృష్ణ వినిపిస్తుందా? నా ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం ఇదిగా ఆ! ఉంది. వినిపిస్తుంది వినిపిస్తుందా మాతాజీ. మాతాజీస్? ప్రభుజీస్? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది. ఓకే. వినిపిస్తుంది. ఓకే. నాదేదైనా కట్ అయిపోతే నాకు చెప్పండి. నాకిక్కడ కొంచెం ఎప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లమ్‌గానే ఉంది. సో, ఓకే. యాహ్! ఓకే. ఏమైందంటే ఇప్పుడు ఎలా అయిపోయామంటే మనం ట్యూన్ అయిపోయాం. ఆ ఒక డిస్టర్బెన్స్‌కు. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక టీవీ చూస్తున్నామనుకోండి. టీవీలో ఒకే సీన్ కంటిన్యూస్‌గా వచ్చిందనుకోండి. మనకు బోర్ కొట్టిపోతుంది. అదెత్తి ఆ ఛానెల్ అన్నా మార్చురా, అది చెయ్యరా అని అంటున్నాం కదా! సో, అలాగే ఎందుకంటే మన మైండ్ డిస్టర్బ్. మనకి ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఒకటే చూడాలంటే మనకు రాదు. మనకు ఆ సీన్‌లు మారాలా, మనకు ఆ మ్యూజిక్ డిఫరెంట్‌గా రావాలా, అలా అందుకని సినిమాలు ఏదన్నా ఏసేటప్పుడు కూడా మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్ అని, ఈవెన్ న్యూస్‌లు చెప్పేవాళ్ళప్పుడు కూడా మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్‌లు, ఈ సీన్ మార్చడం, ఆ సీన్‌లు ఆ డిస్టర్బెన్స్ అలా ఉంటేనే మనం దాన్ని ఫోకస్డ్‌గా చూస్తున్నాం. అదే ఈ కలియుగ ప్రభావం. మనకి ఏది సఫాయిగా అలా కాన్స్టెంట్‌గా పోతూ ఉండిందంటే, బోరింగ్ యార్! ప్లీజ్ చేంజ్ అని అంటాం గదా! సో, అలా ట్యూన్ అయిపోయామన్నమాట మనం. ఈ యుగంలో మనం ఒక కండిషన్‌ని చూసుకోవాలా ప్రతి ఒక్కరు. మనం ఇక్కడ ఒక కాషన్‌గా తీసుకోవాలన్నమాట ఇది. మన మైండు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఫోకస్ చెయ్యనంటుంది ఈ కలియుగంలో కదా! బట్ అది కాదు నిజం. ఎప్పుడు మనం డిస్టర్బెన్స్ ఏదీ లేకుండా ఒక కంప్లీట్ ఫోకస్‌తో ఉండాలంటే రియాలిటీ ఏంటి? ఎప్పుడు మైండ్ కంట్రోల్‌గా ఉందో అప్పుడే మనం ఒక్క కార్యం మీద ఫోకస్ అన్నది పెట్టగలుగుతాం. ఇప్పుడు మనం ఓకే. మన మెటీరియల్ భౌతికపరమైన బయటికెళ్తేనే మెటీరియల్ వరల్డ్ అయ్యా! దాంట్లో చాలా చాలా రకరకాలుగా మనుషులు చూస్తున్నాం. రకరకాలుగా బయట ప్రపంచం అలా ఉంది. అందుకని మనకు డిస్టర్బెన్స్ ఉంది అని అనుకోవచ్చు. సరే మనం ఒక రూమ్‌లో తలుపులు, గడిలన్నీ యేసుకొని నెమ్మదిగా ఒక దగ్గర కూర్చొనైతుందా మన వల్ల? అది గూడా కాదు గదా! నెమ్మదిగా ఎవరు లేకుండా లోపల కూర్చొని కాదు మనకి అప్పటికి ఆలోచనలు రకరకాలుగా పోతూ ఉంటుంది. ఎవరైనా నెమ్మదిగా నేను తనీగా మెడిటేట్ చేస్తూ ఉన్నాననంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి ఎంత ఫోకస్ ఉంది.
ఎంత నెమ్మదిగా ఆ ఫోకస్ మెడిటేషన్‌లో ఉంటున్నారోరా. చాలా యోగా క్లాసెస్ అంతా పోతుంది గదా! వాళ్ళక్కడ నేర్పించేటి ఏంటి మెడిటేషన్ అని అంటారు గదా! నిజమైన అవి. సో, వాళ్ళంటారు, ఓహ్! మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళకు ఏ ఆలోచనలు లేదు. నెమ్మదిగా ఉన్నారు. అయితే వాడు మెడిటేషన్ చేసేవాడికే తెలుసు. వాడు నెమ్మదిగా ఉన్నాడా? వాడి మనసులో ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయననని కదా! అదే ఇప్పుడు ఉన్న నిజమైన సిట్యుయేషన్ అననమాట. ఒక అష్టాంగ యోగి అయితేను సరే, ఆ భక్తి యోగిలు అయితే గూడా సరే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్వామివారు ఇక్కడ మనకు చెప్పేదేంటంటే, ఫోకస్, ఆ శ్రద్ధ, ఆ ఫోకస్, వన్ పాయింటెడ్ ఫోకస్ అంటున్నారు. ఎన్ని మంది మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసేటప్పుడు హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, రామ హరే రామ, రామ రామ హరే హరే, దట్ ఇస్ వన్ పాయింటెడ్ ఫోకస్ లో ఉండి చేస్తున్నాం కదా, చాలా తక్కువ. సో ఆ ఒక స్టేజ్ కి మనం రావాలా. మనం ఏదో చాంటింగ్ చేసుకుంటా ఎన్నో ఆలోచనలు పోతూ ఉంటాయి. ఓ పిల్లలు తిన్నారా, లేకపోతే ఇది చేయాలన్నా అది చేయాలన్నా, ఇవన్నీ మెయిన్ కాదు. ఇవన్నీ ఉండాలి అవన్నీ కూడా. అయితే మెయిన్ పాయింట్ ఏంటి అన్నది ఆ ఫోకస్ ఉండాలి. అందుకని స్వామివారు సెకండ్ చాప్టర్ లో కూడా, రెండో చాప్టర్లో 41 శ్లోకంలో చెప్తున్నారు, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశఖాహి అనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి అన్నవి ఒకే ఒకటే ఉంటుందంట, ఫోకస్. ఆలోచన అంతా ఒక్క దాని మీదే ఉంటుందంట. అందుకనే వాడు గట్టిగా ఫోకస్, కాన్సంట్రేషన్ అన్నది చెయ్యగలుగుతాడు. బహుశఖ రకరకాలుగా అన్ని ఆలోచనలు ఉన్నిందంటే దేంట్లోనూ బెస్ట్ ఇవ్వలేడు అని స్వామివారి ఇక్కడ చెప్తున్నారు. ఏకేహ కురునందన, ఒకే ఒక, మనం కూడా లక్ష్యం అని అంటున్నాం. ఆ లక్ష్యం అన్న దానికి మీనింగ్ ఏంటండి? ఒక 10 టాపిక్స్ పెట్టుకొని లక్ష్యం అని చెప్పామంటే ఆ వర్డ్కి మీనింగే లేదు కదా. లక్ష్యం అని అంటే ఒక్కటే, ద టార్గెట్ అంటే అది ఒక్కటే. సో అప్పుడే ఏదైతే టార్గెట్ ఒక్కటిగా ఉంటుందో అప్పుడే దాని మీద ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ అన్నది కూడా ఒకటిగా ఉంటుంది. అర్జునుడిని వాళ్ళ గురువర్య బాణం వేయమన్నారు కదా. పాండవులు అందరు గురుకులంలో ఉన్నప్పుడు, పాండవులు కౌరవులు అందరూ గురుకులంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు వాళ్ళ గురువు? ఇలా ఆ ఒక పిట్టని కొట్టాలి అని అన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో అందరూ డిఫరెంట్‌గా అందరూ అన్నదమ్ములు వేరెక్కడో చూసి కొట్టడం. లాస్ట్‌కి అర్జునుడు దాన్ని కరెక్ట్‌గా ఆపేస్తాడనమాట. అప్పుడు వాళ్ళ గురువు, "ఏం చూసావు అర్జున్" అనంటే, నాకు పిట్ట కన్ను ఒక్కటే కనపడింది గురుగారు" అనన్నారు. సో ఏంటి, ఆ టార్గెట్ ఒక్కటే. అదొక్కటే ఉంటే అది కరెక్ట్‌గా ఎళ్లి అయితుంది. సో ఇక్కడ మనం స్ట్రెస్ చేసేది గూడా అంతే. వన్ పాయింటెడ్ ఫోకస్ అన్నారు. ఆ కాన్సంట్రేషన్ ఇలా మనకు ప్రాక్టికల్‌గా మనము ఎలా సాధ్యమైతుంది? మనకు రకరకాలుగా మల్టిపుల్ థింగ్స్ మన తలలో పోతూనే ఉంటుంది గదా! అలా ఉన్న అన్నిటి వాటిల్లోనూ మనము కాన్సంట్రేట్ చేశామంటే మనం ఏది సాధించలేము. అందుకని ఎప్పుడు ఒకటే లక్ష్యంగా పెట్టుకోవాల. ఎలా చెయ్యాలది? దానికి దారి ఏంటంటే, ఎప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండేదే దానికి ఒకే దారి. ఆ కృష్ణ చైతన్యంలో ఉండాలంటే సాధన భక్తి కదా. దాన్ని చెయ్యాలంటే మనం చాంటింగ్ చెయ్యాలా, భగవద్గీత వినాలా, భాగవతం చదవాలా, ప్రసాదమే భోంచెయ్యాలా, తర్వాత ఏకాదశి అలాంటి వాళ్ళన్నీ మనం వచ్చేసి పాటించాలా. ఇవన్నీ దేనికి డవ్‌టైల్ చేస్తుంది? దేనికి మార్గంగా ఉంది? అన్నీ ఆ స్వామివారు సేవకే. ఆ స్వామివారు ఒక ప్లెజర్ ఫర్ కృష్ణ అనండి. స్వామివారు ఒక సంతోషం, ఆనందం కోసమే. అదే ఒక మన పిన్ పాయింటెడ్ ఫోకస్‌గా ఉండాలి. లక్ష్యం అయితే అదొక్కటే ఉండాల. ఈ ఒక లైఫ్ టైమ్‌లోనే నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి చేరాలి. గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఈ ఒక జన్మలోనే నేను తిరిగి వెళ్ళిపోవాలి అన్నదే ఫోకస్‌గా ఉండాల. ఎప్పుడైతే అది ఫోకస్‌గా ఉందో, ఆ ఒక్క లక్ష్యం పెట్టుకుంటే, ఆ ఫోకస్‌లోనే, ఆ మార్గంలోనే మనం వెళ్తాం.
తర్వాత దీనికి కావాల్సిన మన మన ఆరోగ్యం మనం చూసుకోవాలా, వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలా, మనతో పాటుగా ఉన్న ఫ్యామిలీ వాళ్ళనంతా మెయింటైన్ చేసుకోవాలా, అయన్నీ జరిగిపోతాయి. అయన్నీ కూడా చూసుకుంటాం. ఇవన్నీ మెయిన్ కాదు. ఇవన్నీ పక్కన ఇదన్నమాట. ఇయన్నీ సైడ్ బిజినెస్ ఇవన్నీ. ఏంటి మనల్ని మనం మెయింటైన్ చేసుకోవడం, మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం అన్నది సైడ్ బిజినెస్. ఆటోమేటిక్‌గా అది జరుగుతుంది. ఎందుకంటే నేను నా ఫోకస్ చెయ్యాలంటే ఇవన్నీ చేయకపోతే నేను నా ఫోకస్ చేయలేను గదా! నా టార్గెట్ నేను వెళ్ళలేను గదా! సో, ఇవన్నీ సైడ్ బిజినెస్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అయితే మెయిన్ బిజినెస్ ఏంటి? నేను సర్వ్ చెయ్యాలి. స్వామివారి ప్లెజర్ కోసం సర్వింగ్ అననమాట. సో, దాన్ని ఒక మెయిన్ బిజినెస్‌గా చేసుకున్నామంటే, ఈ సైడ్ బిజినెస్ అంతా అలాగే బాగా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ పిన్ పాయింటెడ్ ఫోకస్‌తో, ఆ కాన్సంట్రేషన్‌తో చేస్తున్నాం అంటే, మైండ్ డిస్టర్బెన్స్ అన్నది ఉండదనమాట. సో, అప్పుడు ఆ ప్రోగ్రెస్ అన్నది జరుగుతుంది. ఆ మైండ్ గూడా ఎలా దీపం ఎలా ఆ ఒక గాలి లేకున్న స్థలంలో ఎలా ఉంటుందని అంటున్నారు స్వామివారిక్కడ. సో, అలా ఉంటుందన్నమాట. మన ఒక ఫోకస్ అండ్ మన ఒక మైండ్ సెట్ గూడా. దీనికి ఒక చిన్న ఒక స్టోరీ చెప్పుకుంటాం. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ఒక ఊర్లో. ఆ గ్రామంలో ఏమంటే నానా రకాలుగా మాట్లాడుతున్నారంట ఆ వ్యక్తిని గురించి. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా. ఏంటి నన్ను గురించి ఇలా ఇంత మాట్లాడుతున్నారు ఈళ్ళందరూ, నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. అందరూ మాటలు అవన్నీ ఇని అనననని ఆ వ్యక్తి రాజు దగ్గరికెళ్తున్నాడంట. రాజు దగ్గర చెప్తున్నాడంట, "రాజా నాకు చాలా మైండ్ డిస్టర్బెన్స్‌గా ఉంది. నేనేం చెయ్యాలని తెలియలేదు. ఇలా మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా నన్ను డిస్టర్బ్ చేసేస్తున్నారు" అననన్నాడంట. సో, రాజు అన్నాడంట, "ఓకే. ఒక కుండ నిండుకు పైన ఆహ్, బ్రిమ్ దాకా నూనె పోసి" రాజన్నాడంటే, "ఇది బాగా తల మీద పెట్టుకో నువ్వు. తల మీద కాదు పట్టుకో. పట్టుకొని నువ్వు ఈ ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ వెళ్లి రావాలి" అనన్నాడంట. "ఓహ్! వెళ్తా రాజా" అని. అయితే దాంట్లో ఉన్న ఒక్క డ్రాప్ నూనె కూడా కింద పడిందా, నీ తల కోసేస్తానన్నాడంట రాజు. ఓరి నాయనా! నేనెందుకొచ్చానండి రాజు దగ్గరికి అననని, ఓకే. ఎలా అయితేను నేను చేయను తప్పదు అనని ఇంక చాలా భయంతో ఆ ఒక నూనె కుండని పట్టుకొని అడుగు మీద అడుగు, అడుగు మీద అడుగు, అడుగు మీద అడుగు అననని నిదానంగా తన అడుగు కాన్సంట్రేట్ చేస్తున్నాడు. ఆ కుండలో ఉన్న నూనె కాన్సంట్రేట్ చేస్తున్నాడు. ఏ ఒక్క చుక్క పడకుండా అలా అడుగు మీద, అడుగు మీద, అడుగు మీద, అడుగు మీద యేసుకొని ఇంకా వచ్చేసాడు. చుట్టూ ఆ ప్యాలెస్ అంతా చుట్టూ వచ్చేసాడు మళ్ళీ. స్టార్ట్ చేసిన దగ్గరికే. వచ్చి కింద పెట్టేసాడు. హమ్మయ్య! ఈ నూనె బాగా సేవ్ చేశా. నా తలను గూడా నేను కాపాడుకున్నాను అనుకోని హమ్మయ్య! అననని పెట్టేసాడు ఆ కుండని. కింద పెట్టినాక అన్నాడు, "ఓహ్! ఓకే. తెచ్చేసావు కుండని మళ్ళీ ఒక డ్రాప్ నూనె గూడా కింద వేయకుండా. చాలా మంచిది. సరే ఎలా ఉన్నింది?" అననననని అడిగాడంట. "ఏం చూసావు నువ్వు? ప్యాలెస్‌ని చుట్టి చూసుకొనొచ్చావు గదా! ఏం జూసావు? ఏంటేంటి కనపడ్డాయి నీకు ప్యాలెస్ చుట్టూ?" అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, "రాజా నేనెక్కడ చూడడము, ప్యాలెస్ చుట్టూ ఏంటేంటి జరుగుతుందననని, నేను నా ఒక ఆ కుండలో ఉన్న నూనెనెట్ట కాపాడుకోవాలా అనననని దాన్నే ఒక గురిగా, దాన్నే ఒక ఫోకస్‌గా పెట్టుకొని మొత్తం తిరుక్కొని వచ్చాను నేను. నాకు వేరే ఏది కనపడలేదు ప్యాలెస్ చుట్టూ ఉన్నటి" అననననని అన్నాడంట. సో, అప్పుడు అంట, నీ ఒక ధ్యానమంతా, నీ ఒక ఫోకస్ అంతా ఆ నూనె మీద ఉన్నిన దాని వల్ల నీకు బయట ఎలాంటి జరుగుతూ ఉంటే గూడా ప్యాలెస్ చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్‌లు, ఎలాంటివి ఉంటే గూడా నీకది ఏమీ కనపడలేదు గదా! ఎందుకంటే నీ లక్ష్యం ఏంటి? ఆ నూనె కింద పోయకుండా కాపాడుకొని తెచ్చేసేయాలా అన్నదే నీ లక్ష్యంగా ఉన్నింది. సో, ఇది అననమాట. అంటే నాకు బాగా బుద్ధొచ్చింది రాజా అననననని కృతజ్ఞతలు చెప్పేసేసి వెళ్ళిపోయాడంట. సో, ఇలా ఉంటుందనమాట. ఎప్పుడైతే మన లక్ష్యం హైయెస్ట్ గోల్‌గా ఉండాలి మనది. మనది హైయెస్ట్ గోల్ ఏంటండి? మన లైఫ్ గోల్.
గోయింగ్ బ్యాక్ హోమ్ టు గాడ్ హెడ్. అదే కదా మనం మళ్ళీ మళ్ళీ ప్రభుపాల్ వారు మనకు అందరికీ చెప్పేది అదే కదా. ఈ ఒక లైఫ్ టైంలోనే మనం స్వామివారికి దగ్గరికి వెళ్ళిపోవాలా, స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకు సేవ చేసుకుంటూ ఆయన ఒక సంతోషానికి సర్వింగ్గా ఉండాలి మనము అన్నదే మన లైఫ్ టైం గోల్. ఆ గోల్ మనది హైయెస్ట్ గోల్ అన్నమాట. అంత హైయెస్ట్ గోల్లో ఉన్నప్పుడు ఫోకస్ కంప్లీట్గా ఉంటుంది ఆ ఒకే ఒక గోల్ పెట్టుకున్నామంటే కదా. అలా అంత పెద్ద గోల్ మనకు ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటేనో, ఎంత పెద్ద డిస్టర్బెన్స్ ఉంటేనో మనకు అవి మనల్ని తగలని కూడా తగలలేదు. ఇది ఒక చిన్న పాట్లో ఒక నూనె పెట్టుకొని తిరిగాడు ఆ ఒక వ్యక్తి. అది పెద్ద గోల్ ఏంటి కాదు, బట్ స్టిల్ ఆయన్ని ఏ ఒక డిస్టర్బెన్స్ ఆయన్ని ఏమి ఎఫెక్ట్ చేయలేదు కదా. ఎందుకంటే తను ఫోకస్గా ఉన్నాడు ఆ ఒక లక్ష్యం మీద. అలాగే ఉండాల మనం కూడా. మన ఒక లక్ష్యం ఏంటి? స్వామివారి సేవకు ఉండాలా. మనం ఏం చేయాలా? మనకు టైం ఉందా? అసలు లేదు మనకు టైం. ఈ లైఫ్ టైం మనం ఇప్పుడున్న ఈ ఒక జీవిత కాలం మనం యూజ్ చేసుకోవాలా. మనకి ఎన్ని రోజులు ఎన్ని క్షణాలు మిగిలినాయని కూడా మనకి ఎవరికీ తెలియదు కదా. అందుకని ఉన్నంత నిమిషం ఉన్నంత సెకండ్ కూడా మనము ఆ స్వామివారి ధ్యానంలో ఉండాలా. దానికైనట్టు మనం ఏం చేసుకోవాలా, మనల్ని కాపాడుకోవాలా, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, మనది మెయింటైన్ చేసుకోవాలా, ఇంకా మన ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతూనే సాధన భక్తి అన్నారు చెయ్యాలి. ఏ రోజు మనం చాంటింగ్ చేయకుండా ఉండకూడదు. భగవద్గీత భాగవతం వింటూనే ఉండాలా. భక్తులు సాంగీత్యంలో ఉండాలా. మనకు చెప్తున్నారు కదా ఏబిసిడి అని. ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్ రీడింగ్ అంటున్నారు, అండ్ సి ఫర్ ఏంటి చాంటింగ్, డి ఫర్ ఏంటి డయట్. డయట్ అంటే ఏంటి? స్వామివారికి పెట్టిన ఆ ఒక ప్రసాదమే మనం భోంచెయ్యాలా. ఏకాదశి ఫాస్టింగ్స్ అంతా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఈ అన్నది ఎన్లైట్మెంట్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ ఒక్క దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామంటే ఆ ఫోకస్ అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫోకస్ అన్నది ఆటోమేటిక్గా వచ్చిందంటే స్వామి ఆ సెకండ్ చాప్టర్లో చెప్పినట్టు ఏకే కురు నందన, ఒకే ఒక దాన్ని మనం లక్ష్యంగా పెట్టేసుకొని ఫోకస్ వచ్చేస్తుంది. మన మైండ్ కూడా నెమ్మది అయిపోతుంది. నానా రకాల ఆలోచనలో పడదు. మళ్ళీ ఎలా ఉంటుంది? స్వామివారు ఇక్కడ అష్టాంగ యోగులను గురించి చెప్పారు కదా. యథా దీపో నివాతస్థో నెంగతే సోపమా స్మృత. అలా ఉంటుంది. ఎక్కడైతే ఆ గాలి లేకున్న దీపం ఎంత చక్కగా వెలుగుతుందో కాన్స్టెంట్గా, అలా ఉంటుంది అన్నమాట. మన ఒక ఫోకస్ ఎప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఫోకస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఒక భక్తి మార్గంలో. చాంటింగ్ కూడా అందుకనే కదా. మనం కూడా ఆలోచించుకొని చాంటింగ్ చేయడము ఒకటే, చేయకుండడము ఒకటే. ఎప్పుడు మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఆ పిన్ పాయింటెడ్ ఫోకస్ అన్నది ఉండాలి. మిగతా అన్ని ఆలోచనలు ఆటోమేటిక్గా నెమ్మదిపోతుంది. అవన్నీ మనం ఆలోచన చేయాల్సినదే కాదు. సో అది అండి ఈరోజు శ్లోకం. ఇక్కడ మైండ్ అండ్ సెన్సెస్ గురించి దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మనం ఆ సెల్ఫ్ కంట్రోల్, మైండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఎలా సెల్ఫ్ కంట్రోల్తో మనం ఉండాలి అని స్వామివారు 6.19 శ్లోకాలు చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఏదైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉంటే వెల్కమ్ మాతాజీ, ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. వాంఛ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చాలా బాగా చెప్పారండి. కృష్ణ వన్ మాతాజీ, పాయింట్ దండవత్ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. చాలా బాగా చెప్పారు మాతాజీ. వన్ పాయింట్ మాతాజీ 1 పాయింట్ ఫోకస్డ్ అంటే ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మాతాజీ. ఇంకా తిరుగులేని ఎగ్జాంపుల్ ఇచ్చారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ